అందరికీ నమస్తే. స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్లు విరాళం కార్పొరేట్ ఫండ్స్ కింద ఇచ్చారు. మనకు తెలుసు కదా, అదంతా జరిగింది పోయిన నెల 18 తారీఖు నాడు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సడన్గా బయటకు వచ్చి అప్పటిదాకానేమో అదానిని ఆయన ఎన్కేసుకుంటూ వచ్చిండు, అదానికి సపోర్ట్ చేస్తూ వచ్చిండు, అదానితో కంపెనీ పెట్టిస్తే తప్పేంది అన్నాడు, 100 కోట్లు తీసుకుంటే ఇంకేం తప్పు ఉంది అన్నాడు. సడన్గా ప్రెస్ మీట్ పెట్టిండు. నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక ఇండస్ట్రీస్ దగ్గర నుంచి దేనికోసమైనా సరే తీసుకున్న ఫండు వాపస్ ఇచ్చే అవకాశం వచ్చింది, లేకపోతే వాపస్ ఇస్తున్నాడు అంటే అదొక పెద్ద ఫెయిల్యూర్ సబ్జెక్ట్. కొంతమంది అన్నారు 100 కోట్లు తీసుకుంటే తప్పే, 100 కోట్లు ఇస్తే తప్పే. అంటే 100 కోట్లు తీసుకున్నా తప్పే, అందరితో తీసుకుంటే కాదు. చాలామంది ఈ కంపెనీలు, చాలా కంపెనీలు ఈ కార్పస్ ఫండ్ ఇస్తాయి డెవలప్మెంట్ కోసం, తీసుకోవాలి. కానీ అదాని దగ్గర తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. నిజానికి కూడా తప్పు లేదు ఉన్నప్పుడు మళ్ళీ వాపసు కూడా ఇవ్వకూడదు, లేకపోతే ముందే తీసుకోకుండా ఉండాలి. ఇక్కడ తప్పు అని ఎందుకు అనాల్సి వస్తుంది? అదాని దగ్గర 100 కోట్ల రూపాయల ఇష్యూ అంటే వీళ్ళు పొద్దుగాలు లేస్తే అదాని మొత్తం దోసుకున్నాడు, అదానితోన బిజినెస్లు చేసి మోడీ మొత్తం దోసుకుంటున్నాడు దేశాన్ని, లేకపోతే అదాని ఒక దేశ ద్రోహి అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న టైంలో దాదాపు 7-8 ఏళ్ళకి వెళ్ళి రాహుల్ గాంధీ కొట్లాడుతుంటే వాళ్ళ పార్టీ నేతనే కదా, వాళ్ళ పార్టీ దేశంలో ఉన్న కాంగ్రెస్ వేరు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వేరు కదా, కాదు కదా, రెండు ఒకటే పార్టీలు కదా, పిల్ల పార్టీ తల్లి పార్టీ. మరి తల్లి పార్టీ వ్యతిరేకిస్తున్నప్పుడు పిల్ల ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది అనే క్వశ్చన్ ఎవరికైనా రేజ్ అవుతుంది. కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ 100 కోట్ల ఎందుకు తీసుకున్నాడు? ఇంకోటి ఏంటంటే వాళ్ళ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో మాట్లాడింది కదా, 40 కోట్ల రూపాయలు ఎంతనో విరాళం ఇచ్చిండు. ఆ విరాళం ఇచ్చి ధారావి, అక్కడ ధారావి ఒక పెద్ద స్లమ్ సిటీ, అదంతా ఇప్పుడు స్లమ్ తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టబోతున్నారు, బిజినెస్ ఏరియా చేయబోతున్నారు వాళ్ళు. ఆ ధారావి కోసం 40 కోట్లు ఇచ్చిండు. ఒక బిజినెస్ మ్యాన్ పైసలు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకు 100 కోట్ల రూపాయలు ఉత్తగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఇవ్వాలనుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి, తెలంగాణ కాకుండా మిగతా సీనియర్ మంత్రులు, ఇప్పుడు కర్ణాటకలో సీనియర్ మంత్రి కదా, సీనియర్ ముఖ్యమంత్రి కదా ఆయన, తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడులో స్టాలిన్ ప్రాంతీయ పార్టీ. కానీ వాళ్ళు ఎవ్వరికి ఇవ్వకుండా వచ్చి రేవంత్ రెడ్డికే ఎందుకు ఇచ్చిండు అనే క్వశ్చన్ ఉన్నది. సరే, ఆయన రద్దు చేసిండు, ఉత్తర రద్దు చేయలే రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది రేవంత్ రెడ్డికి. ఏమని వచ్చింది? ఒక పక్కన పార్లమెంటు స్టార్ట్ అయింది, పార్లమెంటులో రోజు అదే రగడ నడిపిస్తున్నారు వాళ్ళు అదాని ఇష్యూ మీద. అదాని మీద జేపీసీ, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి, విచారించాలి, అసలు ఈయన బిజినెస్ ఏంది, ఈయన కథ ఏంది, ఈయన వ్యాపారం ఏంది, ఈయన బిజినెస్ వెనుక మోడీ ఉన్నాడు అనే కదా, మోడీ మొత్తం దోచి పెడుతున్నాడు, మోడీకి బినామీ అదాని అని కదా వీళ్ళు పొద్దుగాలేసి ఆరోపణ చేసేది. పార్లమెంట్లో కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్గా పార్లమెంట్ స్టార్ట్ అయింది, ఆడనేమో వాళ్ళ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ ఎంపీలు, ఇప్పుడు మన ఎంపీలు కూడా, మన దగ్గర ఉన్న 8 మంది ఎంపీలు కూడా అక్కడ ప్రతిపక్ష నేత ఎల్ఓపీ లీడరే కదా, ఎల్ఓపీ లీడర్ టీమే. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ టీంలో ఉన్నారు. ఎంపీలేమో పార్లమెంట్లో వ్యతిరేకిస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మంచిగా అన్ని రకరకాల ప్రాజెక్టులతో అగ్రిమెంట్లు చేసుకొని అదానితోన, తర్వాత 100 కోట్ల విరాళం తీసుకొని చేస్తుంటే అది ఎట్లుంటుంది? అది చాలా తప్పుడు సంకేతాలు పోతాయి. అందుకే ఏం చేసినట్టే రాహుల్ గాంధీ ఆదేశం జారీ చేసినట్ట. రాహుల్ గాంధీ ఆడ వాళ్ళ జనరల్ సెక్రటరీ ఉంటాడు, జనరల్ సెక్రటరీకి చెప్తే ఆ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్తే కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి మీరు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి అది క్యాన్సిల్ చేయండి అంటే క్యాన్సిల్ చేసినట్టు. క్యాన్సిల్ చేసిన దాని వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. 100 కోట్లు విరాళం దీనికి స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చింది ఓకే, కానీ బ్యాక్ డోర్లో ఏం జరిగింటుంది? బ్యాక్ డోర్లో ఏం జరిగింది? ఎందుకంటే అదానితో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ నడిపించింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్లోనే ఉన్నాడు, ఆయన ఏమీ తెగొట్టుకోలే. అసలు ఈ 100 కోట్ల రూపాయలు ఇంకా పంపించిండా, కేవలం ప్రకటన చేసిండా అనేది కూడా కొద్దిగా అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు గవర్నమెంట్కి ఇచ్చే చెక్కులు ఎట్లా ఉంటాయి, అట్లాంటి ఫండ్స్ టక్కున క్యాచ్ చేసి పడేస్తారు. అసలు ఆయన చెక్కే ఇవ్వలేదు, జస్ట్ మేము ఆ చెక్కును వద్దని మేము రిజెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి జయేష్ రంజన్ ఒక సెక్రటరీ ఉంటాడు, ఆ జయేష్ రంజన్తో రాపిస్తున్నాం లేక అని అన్నారు. తీసుకునేదేమో ఈయన, లేఖ రాసేదేమో ఆయన. ఎంత తేడా ఉంది? తీసుకునేటప్పుడు కూడా జయేష్ రంజన్ ఉన్నాడు, అసలు లేనే లేడు ఆ ఫోటోలో. 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఆ ఫోటోలో జయేష్ రంజన్ అనే ఆఫీసర్ లేడు, కానీ వాపసు ఇచ్చినప్పుడు జయేష్ రంజన్తో మేము లేఖ రాపిస్తున్నాం అన్నారు. అందుకే ఇక్కడ ఏదో అనుమానం ఉంది, అసలు తెర వెనుక ఏం జరిగింది, తెర ముందు 100 కోట్ల రూపాయలు పోయినాయా లేదా, అసలు దీని వెనుక ఏంది మసాలా ఏంది అనేది ఒక పెద్ద చర్చ. కాంగ్రెస్లో కూడా అదానితో 100 కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు పెద్ద చర్చ జరిగింది, అది అయిపోయింది. నెక్స్ట్ మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్లో ఏదో పెద్ద కంపరం అయిపోయింది మెగా కృష్ణారెడ్డిది. మెగా కృష్ణారెడ్డి దగ్గర కూడా 200 కోట్లు తీసుకున్నారు. మెగా కృష్ణారెడ్డి దగ్గర 200 కోట్లు తీసుకున్నట్టు ఉత్తగా తీసుకుంటారా? మెగా కృష్ణారెడ్డి ఉత్తగా పుక్కడికి 200 కోట్లు ఇస్తాడా? వీళ్ళ మీద ప్రేమతో ఇస్తాడా, లేకపోతే తెలంగాణ మీద ప్రేమతో ఇస్తాడా మెగా కృష్ణారెడ్డి? సరే, ఆయన సంపాదించుకునేది అన్ని రాష్ట్రాల్లో పనిచేసి సంపాదించుకున్నాడు, కానీ ముఖ్యంగా ఈడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీతో వచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే తెలుసుగా మీకు, స్వాతంత్రం రాకముందు మన మీద పడి మొత్తం దోసుకు తిన్నారు.
సేమ్ అట్లా మెగా కృష్ణారెడ్డి కూడా ఇక్కడ మొత్తం దోచుకు తింటున్నాడు. మెగా కృష్ణారెడ్డిని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినాడు రేవంత్ రెడ్డి గారు. మరి అట్లా పోల్చినప్పుడు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీతో మనం 200 కోట్లు విరాళం తీసుకున్నామంటే తెర వెనుక ఇంకా మెగా కృష్ణారెడ్డితో వీళ్ళు ఏం తీసుకున్నారన్న క్వశ్చన్ ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ అదే. సరే అదాని 100 కోట్లు ఇచ్చినాం, ఈ మెగా కృష్ణారెడ్డి కూడా వాపస్ ఇవ్వండి. మెగా కృష్ణారెడ్డి మాత్రం ఎందుకు మనకు? అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, లేకపోతే ఇంకేదో జరుగుతుంది. రేపు మెగా కృష్ణారెడ్డి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు 200 కోట్లు తీసుకున్నాం, అదాని 100 కోట్లు తీసుకున్నాం, అదాని మీద ఆరోపణలు రాగానే 100 కోట్లు వాపస్ అని ప్రకటించేసినాం. రేపు మెగా కృష్ణారెడ్డి మీద ఆరోపణలు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రకటిస్తారు 200 కోట్ల రూపాయలు వాపస్ ఇస్తున్నామని. కాబట్టి ఆ 200 కోట్లు కూడా వాపస్ అసలు తీసుకోవద్దు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా ఉంది. రేవంత్ రెడ్డి మీద ఆ ప్రెషర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు అదాని విషయంలో కేవలం 100 కోట్లు వాపస్ ఇచ్చిండు. మరి అదాని దొంగ, అదాని పెద్ద లంగ, లేకపోతే అదాని ఇంకేందో అని కదా వీళ్ళ రోజు ఆరోపణలు. అదే కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఓన్లీ అదానిదే, ఇంకా వేరే ఇష్యూస్ ఏం దొరుకుతలేవు. ఓన్లీ అదాని ఎజెండా పట్టుకొని లాస్ట్ 5 years గడిపినరు, అంతకుముందు ఒక 2-3 ఏళ్ళు గడిపినరు, ఇప్పుడు దాని మీద గడుపుతున్నారు. పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన పార్లమెంటులో, మన గురించి చర్చ చేయాల్సిన పార్లమెంటులో కేవలం అదాని ఇష్యూ తీసుకొచ్చి పార్లమెంట్ నడవకుండా చేస్తారు. ప్రతిసారి ఇంతే. చాలా డబ్బులు మన ప్రజల డబ్బే. పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు డిఎల్ ఇస్తారు, టీఎల్ ఇస్తారు, వాళ్ళకి అక్కడ ఉండే సిబ్బందికి అలవెన్సెస్ ఇస్తారు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు. అంత ఖర్చు పెట్టి లాస్ట్కు అదాని పేరు మీద, అదాని బిజినెస్ మీద, లేకపోతే అదాని మీద ఆరోపణలు చేసుకుంటూ టైంపాస్ చేసి పార్లమెంట్ను మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు. పార్లమెంట్లో ఏం చర్చ జరగదు, ఇంకా వేరే అంశాలు రాక చాలా సెషన్స్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే అదాని విషయంలో ఇంకా 12,400 కోట్ల రూపాయలు వీళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. నేను కూడా కొన్ని విషయాలు మీకు చెప్తా. రామన్నపేట దగ్గర అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు ఇచ్చిండ్రు? అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆయనకు అదొక ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని ఇవ్వాలని ప్లాన్ చేసింది. అక్కడ రామన్నపేట ఏరియాలో రైతులందరూ కూడా తీవ్రమైన ప్రతిఘటన. అసలు ఆ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఎవరు కూడా దానిలో అసలు స్పందిస్తలేరు. వాళ్ళు పొద్దుగాలు వేస్తే మేము జనాల్లో ఉంటాం, మేము పీపుల్స్ లీడర్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ రామన్నపేట ఏరియాలో రైతులు ధర్నాలు చేస్తుంటే ఈ అదాని ఫ్యాక్టరీ వద్దు, అంబుజా సిమెంట్ వద్దు, ఈ సిమెంట్ రావడం వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, మా భూములు మేము ఇయ్యం, దానికి నీళ్ళు కూడా ఇవ్వాలి, సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్ళు కూడా ఇవ్వాలి, ఆ నీళ్ళని కూడా మళ్ళీ మీరు సాగర్ నుంచో ఎక్కడి నుంచో తీసి ఇస్తారు, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, అసలు ఈ ఫ్యాక్టరీ వద్దు మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఈ 100 కోట్ల రూపాయలు వాపస్ ఇస్తూ ఈ 12,400 కోట్ల రూపాయలు దావోస్ పోయినప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ల కథ ఏంది, మరి మనం వాపస్ చేస్తారని అడిగిండ్రు. ఎవరో జర్నలిస్ట్ అడిగితే దానికి రేవంత్ రెడ్డి సమాధానం ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి మనం అంత ఈజీగా ఎల్ఐనో మల్లయ్యను అడిగిందని చెప్పేసి అట్లా చేయలేము అని అన్నారు. మల్లయ్య అడిగితే మీరేం చేయొద్దు, రాహుల్ గాంధీ అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళే అడుగుతున్నది, అదాని మీద ఆరోపణలు చేస్తున్నది వాళ్ళే. అదాని ఫ్యాక్టరీలకు ఇక్కడ రైతులను బెదిరించి రైతులకు అరకొర డబ్బులు ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఎకరాకు భూములు తీసుకొని అదే అదాని కంపెనీకి ఇవ్వాలని అనుకుంటున్నది కూడా వీళ్ళే. అయితే రేవంత్ రెడ్డి ఏమంటారు, అదే మల్లయ్య చెప్తే మేము అట్లా తీసుకోము, విధి విధానాలు ఉంటే ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడనే ఒక పెద్ద అనుమానం వస్తుంది, ఎందుకు 100 కోట్ల రూపాయలు వాపసు చేసిన రేవంత్ రెడ్డి అదాని మిగతా ప్రాజెక్టుల విషయంలో ఆ కామెంట్ ఎందుకు చేసిండు? ఎందుకు ఆ ప్రాజెక్టులు మేము రద్దు చేయలేమని డైరెక్ట్గా చెప్పిండు? ఇండైరెక్ట్ ఏం కాదు, డైరెక్ట్గానే మేము మల్లయ్య చెప్తే మేము వినమన్నాడంటే ఆ అదానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ రామన్నపేట కూడా వచ్చింది, నెక్స్ట్ కొడంగల్లో కూడా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆల్రెడీ ప్రపోజల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా ఆయనకు ఇక్కడ గుడ్డలబేగంపేట దగ్గర అత్యంత కాస్ట్లీ భూమి 87 ఎకరాల భూమిని అదానికి ఒక 100 సంవత్సరాలు లీజుకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయిందన్న చర్చ కూడా జరిగింది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్స్ జరిగిన తర్వాత, ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత ఒక 4 days గ్యాప్లో ఒక ప్రైవేట్ హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ ప్రైవేట్ మీటింగ్ ఎందుకు జరిగింది, అక్కడ ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు ఇప్పటిదాకా కూడా వాళ్ళు బయట పెట్టలేదు. ఆరోపణ చేస్తే కనీసం ఖండించలేదు కూడా, మేము మీటింగ్ కాలేదు, మేము కూర్చోలేని కూడా వీళ్ళు చెప్పలేకపోయినారు. కాబట్టి 12,400 కోట్ల కంపెనీ వెనుక ఎంత చేతులు మారింది, ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా వచ్చిన ప్రయోజనం ఏంటి, రేవంత్ రెడ్డికి ఎంత లాభం వచ్చింది అనే విషయం కూడా ఒక పెద్ద చర్చ అవుతుంది. కాంగ్రెస్లో ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ అదాని దగ్గర నుంచి ఎంత వచ్చింది, తర్వాత మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు. కేవలం బయటికి కనిపిస్తున్నట్లు 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 12,400 కోట్ల అగ్రిమెంట్స్ మాత్రమే కాదు, తెర వెనుక ఏం జరిగింది. ఇప్పుడు మోడీ అదానిని ప్రోత్సహిస్తున్నాడు అంటే అదాని నుంచి మోడీకి ఏదో ముట్టిందనే కదా వీళ్ళు ఆరోపణ చేసేది. మళ్ళీ ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు, అదాని ప్రాజెక్టులు ఇన్ని తీసుకురావాలి, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేయాలి ఆయన దగ్గర నుంచి, ఆయనకు గుడ్డలబేగంపేట లాంటి కాస్ట్లీ భూములు ఇచ్చేయాలి, ఇంకేదో చేయాలి, ఇంకా ఇక్కడ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసే కాంట్రాక్ట్ కూడా అదానికే ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు అదాని దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి ఎంత ముట్టింది అనే పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది.
ఆ కాంగ్రెస్ వాళ్ళ చర్చకు అది లోపల లోపల నడుస్తూ ఉంది. బహుశా ఢిల్లీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు మెగా కృష్ణారెడ్డి డబ్బులు కూడా వాపస్ చేయి అంటే చేశాడేమో, లేకపోతే ఈ 12,400 కోట్ల రూపాయలు కూడా వాపస్ చేయాలంటే చేస్తారేమో. కానీ రాహుల్ గాంధీ చెప్తే చేస్తారా? ఎల్ఐ మల్లయ్య చెప్తే చేయనోళ్ళు రాహుల్ గాంధీ చెప్తే ఎట్లా చేస్తారు? కాబట్టి ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? అదాని బిజినెస్ వెనుక ఏంది? అదాని బిజినెస్ వెనుక ఎవరి చేతులు ఎంత మారింది? ఎవరు ఎంత ప్రయోజనం పొందినరు? ఎవరికి సొంతంగా డబ్బులు వచ్చినాయి? ఎవరికి అదాని ఆయన ఉత్తగా అయితే ఇయ్యరు కదా. ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు ఉత్తగిస్తాడు అనేది క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. రాహుల్ గాంధీకే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి వచ్చిన అనుమానం అదే. అదాని ఇంత చేస్తున్నాడంటే ఏదో సంథింగ్ జరిగింది అని. మన దగ్గర 100 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా వెనుక ఏం జరుగుతుంది అనే చర్చ జరిగింది. మెగా కృష్ణారెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టులో పక్క కాళేశ్వరం వ్యతిరేకించారు, మెగా కృష్ణారెడ్డి కట్టిండు కాబట్టి. తర్వాత ఈడ సుంకిశాల, మన నాగార్జున సాగర్ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. అది మొత్తం మెగా కంపెనీ కడుతున్నది, మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్నారు. మరి ఒక ఇంటర్నల్ సర్వే, ఇంటర్నల్గా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది గవర్నమెంట్కి. కానీ ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు? అంటే అది మెగా కృష్ణారెడ్డిది కాబట్టి అక్కడ ఏం జరిగింది, అక్కడ లోపం ఎక్కడ జరిగింది, ఎందుకు అది ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది అన్న విషయం ఇప్పటి వరకు కూడా నేను కూడా చాలా మందిని అడిగే ప్రయత్నం చేసిన. ఆ రిపోర్ట్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం, అసలు ఏముంది, మెగా కంపెనీ అక్కడ చేసిన తప్పిదం ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా ఆ రిపోర్ట్ బయట పెడతలేరు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అది ఏ ఆఫీసర్ దగ్గర ఉందో, ఏ సీఎం దగ్గర ఉందో, ఎక్కడుందో తెలియదు. కాబట్టి అసలు ఈ బిజినెస్ల వెనుక ఏం జరుగుతుంది, ఈ బిజినెస్ల వెనుక ఎవరి చేతులు మారుతున్నాయి, ఏం డీ జరుగుతున్నది ఒక పెద్ద చర్చ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఏదో రోజు మెగా కృష్ణారెడ్డి మీద ఆరోపణలు వస్తే అప్పుడు 200 కోట్ల రూపాయలు వాపస్ చేస్తారా, లేకపోతే 12,400 కోట్లు అదాని దగ్గర చేసుకున్న అగ్రిమెంట్ల పరిస్థితి ఏంది, దాని వెనుక ఏం జరిగిందనే విషయం మాత్రం ఏదో రోజు వాళ్ళు చెప్తారా, లేకపోతే అవే బయటపడుతూ చూద్దాం. బట్ ఈ అదాని వ్యవహారంలో ప్లస్ మెగా కృష్ణారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.